జలకన్నా ఎగ్జిబిషన్ పోవాలి అనుకున్నాము, ఆటోలో ఎక్కాము. అక్కడికి పోయేసరికి ఇంకా ఓపెన్ కాలేదు అంటే ఏదో బంద్ చేశారంట. ఇంకా 2 డేస్ టైం పడుతుందని చెప్పారు. ఫుల్ డిసప్పాయింట్. బట్ అయితే వెళ్ళాము, రెస్టారెంట్స్కి వెళ్ళాము, చక్కగా భోంచేసాము, ఫ్యామిలీతో చాలా చాలా ఆనందంగా గడిపాము. ఆ వీడియో నెక్స్ట్ పెడతాను, చూడండి, వీక్షించండి. ఇప్పుడు కనిపిస్తున్నదంతా రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఆహా ఓహో అన్నట్టుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఇదో మా పెద్ద బాబు కనిపిస్తుంది, వీడియో తీసుకుంటుంది, ఫోటోలు తీసుకుంటుంది. మా భార్య ఉంది, మా లాస్ట్ పాప కూడా ఉంది, మా రెండో పాప కూడా ఉంది. వావ్ 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 వావ్, ఎంత చక్కగా హాయిగా గాలి తోలుతూ రామ్నగర్ ఫ్లైఓవర్ దిగుతూ పోతున్నాము. ఇక రుద్రంపేట బైపాస్కి పోయేదే తడువు, ఇంకొద్ది దూరంలో ఉంటుంది. బట్ అయితే నా భవిష్యత్తు చాలా 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 హాయిగా వెళ్ళాము. అక్కడ పోయాక కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాము, బట్ పర్వాలేదు. ఫ్యామిలీతో రెస్టారెంట్లో చాలా చక్కగా భోంచేసాము. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, అందరూ చూద్దురు, ఏం ఇబ్బంది లేదు. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వీడియో చూస్తున్న వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. లైక్లు ఇవ్వండి, కామెంట్స్ చేయండి, ప్లీజ్.